మరో 10 రోజుల్లోనే మకర రాశి వారి జీవితంలో ఊహించని రాజయోగాన్ని చూడబోతూ ఉన్నారు. వీరికి పట్టబోయే అదృష్టాన్ని పుట్టించిన ఆ భగవంతుడు కూడా ఆపలేడు. మరొక 10 రోజుల్లోనే మకర రాశి వారి జీవితంలో ఎటువంటి రాజయోగాన్ని చూడబోతున్నారు, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, మరొక 10 రోజుల్లోనే వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతూ ఉంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని శరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఈ సమయంలో పట్టిందల్లా కూడా బంగారమే కాబోతూ ఉంది. ప్రారంభించిన కార్యక్రమాలను దైవ బలంతో పనిని పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది చాలా సరైన సమయము. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మీరు పుంజుకుంటారు. శ్రీ ఆంజనేయ ఆరాధన చేస్తే మీకు మేలు. మంచి కాలం నడుస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. చక్కటి ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీకు కొత్త బాధ్యతలు కూడా కలుగుతాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించేందుకు కాస్తంత అధికంగా శ్రమించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో శ్రమ కూడా పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు మనోధైర్యాన్ని కోల్పోరు. ఇబ్బందులు పెరగకుండా చూసుకోండి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. వారాంతంలో మీకు అనుకున్నది సాధించబోతున్నారు. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అస్సలు సందేహం అనేదే లేదండి. ఈ మకర రాశి వారికి ఈ సమయంలో అంటే మరొక 10 రోజుల్లో వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఊహించినటువంటి రాజభోగాలను వీరు అనుభవించబోతూ ఉన్నారండి. వీరికి శ్రీ క్రోధి నామ సంవత్సరం రాహు ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలను చూడబోతూ ఉన్నారు. వీరికి అదృష్టం అనేది వీరి వెనుక రాబోతూ ఉంది. ఈ రాశికి చెందిన వారికి మే 1వ తేదీ వరకు కూడా మేషరాశి 4వ స్థానంలోను, ఆ తర్వాత నుండి కూడా గురువు వృషభ రాశిలో 5వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. మరొక వైపు శని కుంభరాశిలో, ఈ రాశి నుండి 2వ స్థానంలో, రాహు మీనంలో, ఈ రాశి నుండి 3వ స్థానంలో, కేతువు భాగ్యస్థానంలో సంచారం చేయనున్నారు. ఈ సమయంలో గురుబలం ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా ఈ మకర రాశి వారు విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. మే నెల తర్వాత రాహు ప్రభావంతో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఈ రాశికి చెందిన వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆదాయం ఎంత పెరిగినా అదే స్థాయిలో ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి. అప్పుడు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కూడా చాలా మెరుగవుతుంది. మీరు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకోవాలి. మీ ఆస్తికి సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఈ రాశికి చెందిన వారి యొక్క కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఈ రాశి వారికి అంటే మకర రాశికి చెందిన వారికి రాజపూజ్యం 3, అవమానం 1గా ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గురుబలం కారణంగా మీ కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయండి. గర్భిణీ స్త్రీలకు అన్నీ కూడా శుభ పరిణామాలే వస్తాయి. మీ ఆరోగ్య పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తల్లిదండ్రులను గౌరవిస్తే చాలా మేలు జరుగుతుంది. మకర రాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో శుభ ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు గురు ప్రభావంతో మంచి విజయాలను కూడా దక్కించుకుంటారు. విద్యార్థులకు విద్యపైన ఆసక్తి కూడా పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎటువంటి ఇబ్బందులు కూడా పడాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా సరే మంచి విద్యా సంస్థల్లో ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. మెడికల్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు కొంత కష్టపడాల్సి ఉంటుంది.
కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక అద్భుతమైన పురోగతి వీరికి లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. మీకు కంపెనీల నుండి ప్రోత్సాహకాలు లభిస్తాయి. మీరు వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. మీరు విదేశాలకు వెళ్ళవచ్చు. ఈ సమయంలో మీరు సమర్థవంతంగా పనిని పూర్తి చేస్తారు. మీరు సహోద్యోగులతో సీనియర్ అధికారులతో మంచి సంబంధాలను కూడా ఏర్పరచుకునే అవకాశాలు అయితే వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి. ఈ రాశివారు ఉగాది తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురుపడే అవకాశాలు ఉన్నాయి కనుక కళ్ళు, కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు వంటి వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు కూడా పెట్టవచ్చు. ఈ ఏడాది మీరు ఫిట్గా ఉండడానికి యోగా, వ్యాయామం చేయాలి. మీకు ఏమైనా సరే శారీరక సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఎక్కువగా నీరు తాగితే మంచిది. ఈ రాశి వారి వివాహితులకు ఉగాది తర్వాత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొందరు వ్యక్తులు ఈ సమయంలో మీకు అనుకూలమైన ఫలితాలు అనుభవించవచ్చు. మరికొందరు వ్యక్తులు వైవాహిక జీవితంలో సవాళ్లను కూడా ఎదుర్కొనవచ్చు. గురుడి ప్రభావంతో మీకు పురోగతికి అనే అవకాశాలు అనేవి ఉంటాయి. మీ భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంకొక వైపు శని గ్రహం కారణంగా వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో సంబంధం పైన ప్రభావం అనేది పడుతుంది. ఇది అపార్థాలు లేదా వైరుధ్యాలకు దారితీస్తుంది. నిజాయితీతో కూడిన సంభాషణను కొనసాగిస్తే మేలు. ఈ కాలంలో మీ యొక్క రిలేషన్ లేదా వివాహానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తే మేలు. చూసారు కదండి, ఈ మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జరవిడకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలాన్ని కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులను కూడా చెప్పవచ్చు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేర్చి వేసుకుని కానీ లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని అంతు చూడనిదే వదిలిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకుని మురిసిపోవడం ఈ రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలను అసలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించారు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగిస్తారు. ఈ రాశి వారు అర్థం కాని ఎటువంటి విషయాన్ని కూడా అంగీకరించారు. దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటివారిలో ఉన్న లోటుపాట్లను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా సరే దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని కూడా చెప్పవచ్చు. ఈ మకర రాశి వారు గణేశుడిని పూజిస్తే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది. గణేశునికి గరిక మరియు మోదక నివేదన సమర్పిస్తే మేలు. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధన చేయండి. బుధవారాలు మరియు చవితి తిథుల్లో శ్రీ గణపతి ఆధ్వర్య శీర్ష స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాని పఠిస్తే మేలు. చూసారు కదా, మకర రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.